హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Bhurag రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఏదైనా నైవేద్యం త్వరగా తయారు చేయాలనుకుంటున్నారా, లేదా తక్కువ క్యాలరీస్ ఉండే సాయంత్రం పూట స్నాక్ కోసం చూస్తున్నారా? ఇలా శనగల తాలింపుని తయారు చేసుకొని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన రెసిపీ చూసేద్దామా? మరి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని తీసి పక్కన ఉంచుకుందాం. వీటికి కేవలం మనం శనగలు, కొద్దిగా తాలింపు దినుసులు, కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఉంటే సరిపోతాయి. ఇక్కడ నేను 1 కప్పు శనగల్ని రాత్రంతా నానబెట్టుకున్నాను. కేవలం 6-8 గంటలు నానితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని బాగా కడిగి ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కల్లుప్పు కానీ మెత్తడుప్పును కానీ వేసుకొని 1.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మీరు మీ కుక్కర్ కెపాసిటీని బట్టి చేసుకోండి. ఇలా మనకు శనగలు అనేవి మెత్తగా ఉడికితే సరిపోతాయి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మన శనగలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా శనగలు ఉడికితే అవి పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని 1-2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా వేయించుకొని ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగల్ని వేసుకోవాలి, నీరు లేకుండా. వీటిని 3-4 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కానీ, లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మన శనగలకి బాగా రుచి పెరుగుతుంది. మీ దగ్గర కొబ్బరి అందుబాటులో లేకపోతే వదిలేయండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న వేడివేడి శనగల తాలింపుని ఇంట్లో అందరికీ సర్వ్ చేసేయండి. మీరు ఇంకా ఇవే శనగలతో చట్పటాగా చాట్ తినాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మా స్టైల్ చనా చాట్. మరిన్ని టేస్టీ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.